ఒకసారి ఫోన్ చేసి రేపు తెల్లవారక ముందే నీకోసం ఫుడ్ తీసుకురమ్మని చెప్పు. అలాగే అత్తయ్య గారు, నేను ఫోన్ చేస్తాను. లక్ష్మి, ఏంటత్తయ్య గారు? నువ్వు పనిలో పడి ఫోన్ చేయడం మర్చిపోతావేమో. నేనే ఫోన్ చేసి మాట్లాడతాను. అలాగేనండి. హలో, నేను అరవిందని మాట్లాడుతున్నాను. వదిన గారు, మీరా? ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను గాని ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి ఫోన్ చేశాను. చెప్పండి చెప్పండి. రేపు కర్వా చౌత్ కదా, లక్ష్మి ఉపవాసం చేసి పూజ చేస్తుంది. దానికి మీరు తెల్లవారక ముందే లక్ష్మి కోసం మీ ఇంటి నుంచి ఫుడ్ తీసుకురావాలి, సరేనా? తప్పకుండా వదిన గారు. మర్చిపోకుండా తీసుకురండి. మీరు చెప్పడం నేను మర్చిపోవడునా? తప్పకుండా తీసుకొస్తాను. సరేమ్మా, నువ్వు నీ పని చూసుకో. అలాగే అత్తయ్య గారు. అలా ఎలా జారిపోతాయి లక్ష్మి? కొంచెం చూసుకోవాలి కదా. నేను జాగ్రత్తగానే వేసుకుంటున్నాను అత్తయ్య గారు. అనుకోకుండా పొరపాటు జరిగిపోయింది. అనుకోకుండా జరిగిన పొరపాటని, అలవోకగా అయిపోయింది అని తేలిగ్గా అలా అనేస్తున్నావు. కానీ ఇది దేనికి అపశకునమో అని నా మనసు ఆందోళన పడుతోంది లక్ష్మి. కొన్ని విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి లక్ష్మి. తేలిగ్గా తీసుకోకూడదు, సులువుగా ఆలోచించకూడదు. బొట్టు, తాళిబొట్టు, గాజులు ఇలాంటివి ఆడదాని సౌభాగ్యానికి చిహ్నాలు. వాటిని పెట్టుకునేటప్పుడు గాని ధరించేటప్పుడు గాని చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నేను చెప్పాలా? క్షమించండి అత్తయ్య గారు. మీరు చెప్పినట్టే నేనెప్పుడు జాగ్రత్తగానే ఉంటాను. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యిందో నాకు కూడా అర్థం కావడం లేదు. అత్తయ్య గారు, మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? ఏమైంది? నా రూంలో మిత్ర ఫోటో పగిలిపోయింది అని చెప్తే లక్ష్మి కూడా కంగారు పడుతుంది. ప్రశాంతంగా పూజ చేయాల్సిన లక్ష్మిని కూడా కంగారు పెట్టడం దేనికి? అత్తయ్య గారు, మిమ్మల్ని అసలేం జరిగింది? ఏం లేదులే లక్ష్మి, నువ్వు రెడీ అవ్వు. తెల్లవారక ముందే మీ పుట్టింటి నుంచి వచ్చిన ఫుడ్ తినాలి కదా. నువ్వు త్వరగా రెడీ అయ్యి వచ్చేసి. సరే అత్తయ్య గారు. నా రూంలో మిత్ర ఫోటో పగిలిపోయింది. ఇక్కడ లక్ష్మి గాజులు ముక్కలయ్యాయి. ఏంటి, పిన్ని వాళ్ళు ఇంకా రాలేదు? తెల్లవారిపోయేలా ఉంది. లక్ష్మి, మీ వాళ్ళు ఇంకా రాలేదు. ఇలా అయితే నీ పూజ అనుకున్న విధంగా జరగదు. ఒకసారి మీ పిన్ని వాళ్ళకు ఫోన్ చెయ్యి. వాళ్ళకసలు గుర్తుందో లేదో. అలా ఏం అయ్యుండదు అత్తయ్య గారు. నేను రాత్రి మరీ చెప్పాను. పిన్ని కూడా తప్పనిసరిగా తీసుకొస్తానని చెప్పింది. అక్క, జాను, నాని, మీరు నీకు పుట్టింటి నుంచి భోజనం తీసుకురావాలి కదక్కా, అందుకే తీసుకొచ్చాను. మరి
పిన్ని వాళ్ళు రాలేదేంటి? పిన్ని వంట చేసి అలసిపోయింది. ఈ టైంలో ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని మేమే తీసుకొచ్చాం. సరేలే లక్ష్మి, ఎవరు తీసుకొస్తే ఏముంది, నీ పుట్టింటి నుంచి రావాలి. తను తీసుకొచ్చింది, త్వరగా వెళ్ళి తిను. సరే అత్తయ్య గారు. రాజాను రండి. పద. పిన్నికి తీసుకురావాలనే ఉన్నట్టుంది, కానీ శాలిని అక్క వల్ల ఆగిపోయింది. అందుకే మేం తీసుకొనొచ్చాం. నువ్వు కూడా నిశ్శబ్దంగా ఉండిపోవచ్చు, కానీ నా కోసం కష్టపడి ఇంత దూరం వచ్చావు. నీకు ఈ అక్కంటే చాలా ప్రేమ కదా? అదేంటక్క అలా అంటావు? నువ్వెంతో నిష్ఠతో పూజ చెయ్యాలని అనుకున్నావు. పిన్ని వాళ్ళకి ఇష్టం లేదని నాకు తెలుసు. నేను కూడా ఒక అడుగు ముందుకు వేయకపోతే అప్పుడు వాళ్ళకి నాకు తేడా ఏముంటుంది? మా అక్క మీదున్న ప్రేమకి విలువే ఉంటుంది. మీరిద్దరూ నా బంగారాలు. లక్ష్మి ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఫుడ్ తినకూడదు. ఏదో విధంగా మిస్ అవ్వాలి. అప్పుడే అక్క దృష్టిలో లక్ష్మి చెడవుతుంది. పూజ నిష్ఠగా చేయలేదని లక్ష్మి మీద అక్క కోపడుతుంది. అక్క, ఈ ప్రేమ తర్వాత ముందు కూర్చో, నేను వడ్డిస్తాను. కూర్చో. లక్ష్మి, నువ్వు నిష్ఠతో ఇంత పూజ చేస్తున్నావు. నీకు నేను అంతో ఇంతో సహాయంగా ఉండకపోతే ఎలా చెప్పు? ఉండు, నేను వడ్డిస్తాను. అయ్యో, పర్వాలేదు చిన్నత్తయ్య గారు, నేను వడ్డించుకుంటానులేండి. లక్ష్మి, నేను వడ్డిస్తానని చెప్పాను కదా. ఒక్క నిమిషం. అయ్యో, ఏమైంది? అక్క, అదే లక్ష్మికి వడ్డిద్దామని కాస్త సహాయం చేద్దామనుకున్నాను. తీరా చూస్తే వడ్డించేటప్పుడు చేజారిపోయి ఫుడ్ అంతా నేలపాలైపోయింది. ఏంటి దేవయ్య నీది? లక్ష్మి చేత పూజని ఎంతో నిష్ఠగా చేయిద్దామనుకున్నాను. తను రోజంతా ఉపవాసం ఉండాలి. దీక్షితులు గారు మూలిక పంపిస్తానన్నారు, కాని ఇప్పటి వరకు పంపించలేదు. భగవంతుడా, మిత్రని ఈ సర్పగండం నుంచి ఎలా అయినా నువ్వే గట్టెక్కించాలి. అరవింద గారు, దీక్షితులు గారు నన్ను పంపించారు. మూలిక పంపించారా? పంపించారమ్మా. ఇదిగోండి, ఇది ఈ రోజంతా మిత్రగారి జేబులో ఉండేలాగా చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అశ్రద్ధ చేయొద్దు అని చెప్పండి. అలాగే. ఇక నేను వెళ్ళొస్తాను. మంచిది. మిత్రా, ఏంటి మో? ఇదిగో ఈ మూలిక నీ పాకెట్లో ఉంచు. ఎందుకు మో ఇది? ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు వెయ్యకు. అమ్మ చెప్పింది కదా, నీ మంచి కోసమే అయ్యుంటుంది కదా. అందుకే ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ నీ పాకెట్లోంచి తీసిపడేయకు, సరేనా? అమ్మ చెప్పాక మిత్ర కాదంటాడా? యువర్ ఎ గుడ్ బాయ్. అంతేకాదు, ఈరోజు కర్వాచౌత్ పూజ పూర్తయ్యేంత వరకు ఈ ఇంటి గడప దాటకూడదు. ఇది నా స్పెషల్ రిక్వెస్ట్.
కాదనో కదా? మామ్, నువ్వు నన్ను రిక్వెస్ట్ చేయడమా? ఆర్డర్ వేయాలి, అది నేను చిత్తం అంటూ ఫాలో అయిపోవాలి. అత్తయ్య గారు, కాఫీ తీసుకురానా? నా కాఫీ ఏం వద్దుగాని లక్ష్మి, ఈ కర్వాచౌత్ పూజ అందరిలా మొక్కుబడిలా కాకుండా చాలా నిష్టగా చెయ్యాలి. అలాగే అత్తయ్య గారు. ఇంకో మాట, ఉపవాసం ఎట్టి పరిస్థితుల్లోనూ అపవిత్రం కాకూడదు. మామ్, ఉపవాసాల పేరు చెప్పి కడుపులు మార్చుకోవడం ఎందుకు? ఉపవాసం చేయనంటే దేవుడు శిక్షిస్తాడా? అలా అనకూడదు నాన్న. కొన్నింటికి కొన్ని ఆచారాలుంటాయి, ఆ విధంగానే ఆచరిస్తూ పోవాలి. అత్తయ్య గారు, ఎవరేమనుకున్నా, ఎవరు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా, నేను మాత్రం ఈ ఉపవాస దీక్షని కఠినంగా చెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఈ పూజలో ఎలాంటి లోపాలు లేకుండా సంపూర్ణంగా చేస్తానని మీకు మాటిస్తున్నాను. లక్ష్మి ఎందుకో నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఒకవేళ మాట్లాడినా ఏదో కొట్టినట్టు సమాధానం చెప్తుంది. మీరే చూసుకోకుండా తనని అనుకోకుండా గుద్దేశారు. అంటే నేను తప్పు చేశానని నిరూపించే ప్రయత్నం చేస్తున్నావా? అదేం లేదు చిన్నత్తయ్య గారు. చూడు, నేను తప్పు చేశానో ఒప్పు చేశానో నాకు బాగా తెలుసు. నేనేం చేశానో చెప్పడానికి మనింట్లో పనిదాని ముందు నా పరువు తీయాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశం అది కాదు చిన్నత్తయ్య గారు. నీ ఉద్దేశాలు ఉపదేశాలు వినే దుస్థితిలో నేను లేను. దేవయాని, ఏంటా మాటలు? తప్పు మన వైపున్నప్పుడు తల దించుకొని వెళ్లడంలో తప్పులేదు. ఆ మాటే చెప్తోంది కదా లక్ష్మి. అది కాదక్కా. చూడు దేవయాని, కొన్ని చూసి చూడనట్లు పోవాలి, కొన్నింటిని ఖచ్చితంగా పట్టించుకోవాలి. కాని గోరంత విషయాన్ని కూడా కొండంత చేసే అలవాటుని మానుకోవాలి. చిన్నదానికి పెద్దదానికి పేచీ పెట్టే గుణాన్ని వదులుకోవాలి. దేవయాని, ఏంటా మాటలు? తప్పు మన వైపున్నప్పుడు తల దించుకొని వెళ్లడంలో తప్పులేదు. కొన్ని చూసి చూడనట్లు పోవాలి, కొన్నింటిని ఖచ్చితంగా పట్టించుకోవాలి. కాని గోరంత విషయాన్ని కూడా కొండంత చేసే అలవాటుని మానుకోవాలి. ఏమైంది మనీషా? మిత్ర నన్నే అక్కడికి రమ్మంటున్నాడు మామ్. అక్కడికి వెళ్తే నువ్వనుకున్నది ఎలా అవుతుంది? ఆ లక్ష్మి కర్వా చౌత్ సంపూర్ణంగా చేసుకుంటుంది. నువ్వొక అతిథిలా చూస్తూ కూర్చోవలసి వస్తుంది. లేదు మామ్, దూరంగా ఉండి సాధించలేనిది దగ్గరగా ఉండి సాధిస్తాను. నేను కర్వా చౌత్ అక్కడే ఉండి చేస్తాను. మరి ప్రాజెక్టు పొట్లకాయ అంటూ ఏవేవో చెప్పావు కదే, మిత్ర అడిగితే ఏం చెప్తావు? నేను ఏదో విధంగా మేనేజ్ చేస్తాను మామ్. మేనేజ్ చెయ్యి, కానీ మేనేజ్ చేస్తున్నట్టు తెలియకుండా చెయ్యి. ఎందుకంటే బంధాలు నమ్మకాలతో ఏర్పడతాయి. నీ మీద నమ్మకం పోయే పనులు నువ్వెప్పుడూ చెయ్యకు. ఒకవేళ చెయ్యాల్సొచ్చినా వాటిని జాగ్రత్తగా కప్పిపుచ్చటం నేర్చుకో, సరేనా? సరే మామ్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నానమ్మా, ఈ చీరలో అదిరిపోయావు తెలుసా? అచ్చం హీరోయిన్లా ఉన్నావు. పోరా, ఎప్పుడు చూసినా నాతో పరాచికాలు ఆడుతూనే ఉంటావు. పరాచికాలు కాదు నానమ్మా, పర్ఫెక్ట్ ట్రూత్ మాట్లాడుతున్నాను. ఉండు. ఏం చేస్తున్నారా?
చూడరా వీడు. రే వివేక్, పాపం ఎందుకురా మీ నాన్నమ్మతో అలా ఆడుకుంటావు? కాసేపు సైలెంట్గా ఉండు. నమస్తే అరవింద్ గారు. బాగున్నారా? సంజన, వెళ్ళండి. ఎలా ఉన్నారు అనంత? బాగున్నానండి, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. ఆంటీ ఎలా ఉన్నారు? బాగున్నాను. పదండి, యా, కూర్చోండి. యా, ఓకే. ఉన్నారుగా? మనందరికీ ఇది ఎంతో ఇష్టమైన పండగ కదా. అదే కాక లక్ష్మి ఇంటికి కోడలిగా వచ్చాక మొదటిసారిగా వచ్చిన కర్వా చౌత్. అందుకే లక్ష్మి చేత చాలా నిష్టగా నిగ్రహంగా చేయించాలనుకుంటున్నాను. కొత్త కోడలు కదా, ఖచ్చితంగా చెయ్యాలి. అమ్మాయి లక్ష్మి, ఇలా రామ్మా. నువ్వు ఈ పూజని తూతు మంత్రంగా కాకుండా మీ అత్తగారన్నట్టు నీ భర్త కోసం నియమనిష్టలతో చాలా శ్రద్ధగా చెయ్యాలి. ఖచ్చితంగా ఆంటీ. ఈ డ్రెస్ చాలా బాగుంది మిత్ర, నాకు నచ్చింది. నీకేది అంత త్వరగా నచ్చదు కదా. నీకిది నచ్చిందంటే నా సెలక్షన్ గ్రేట్ అన్నమాట. పో మిత్ర. ఈ అమ్మాయి ఏంటి బావగారితో బాగా రాసుకొని పూసుకొని తిరుగుతుంది? ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయితే మాత్రం ఇంత క్లోజ్ గా మూవ్ అవ్వనా? ఏమైంది మిత్ర? ఎందుకో ఇబ్బంది పడుతున్నావు? ఏం లేదు నానమ్మా, ఈ గొలుసు కొంచెం గుచ్చుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. తీసేస్తే బాగుంటుందేమో అని ఆలోచిస్తున్నాను. లేదు మిత్ర, తీయకూడదు. నీ మెళ్ళో గొలుసు, నీ చేతికున్న ఉంగరం పెళ్ళైనప్పుడు లక్ష్మి వాళ్ళు మీకు పెట్టినవి. ఆ పెళ్లితో నీ జీవితంలోకి వచ్చిన పిల్లని గౌరవిస్తూ అవెప్పుడూ నీ ఒంటి మీదే ఉంచుకోవాలి. ఎప్పుడూ తీయకూడదు, సరేనా? సరేనానమ్మా. హో, పెళ్లికి కానుకగా వచ్చినవి ఇంకా మిత్ర ఇంత భద్రంగా దాచుకున్నాడా? చెప్తాను. పెద్దమ్మా, ఎప్పటికప్పుడు అడుగుదామని మర్చిపోతున్నాను. ఇంతకీ ఈ కర్వా చౌత్ ఎందుకు చేస్తారు? ప్రతి భార్య తన భర్త ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో జీవించాలని కోరుకుంటూ ఈ పండగ చేస్తారు. అలా అయితే పెళ్లి అయిన వాళ్ళు మాత్రమే చేయాలన్నమాట. అదేం లేదు సంజన, పెళ్లి కాని అమ్మాయిలు కూడా మంచివాడు మనసున్నవాడు భర్తగా రావాలని కోరుకుంటూ ఈ పూజ చెయ్యొచ్చు. చెప్పు మనీషా, ఏదో ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి అన్నా, ఏంటిది? Show me your hand. ఇది స్మెల్ చెయ్యి. ఎలా ఉంది? బానే ఉంది. ఇలాంటి ఫ్లేవర్ లోనే మనం కూడా ఒక పర్ఫ్యూమ్ ని తయారు చేయాలి. దీనికి ఇంచుమించు దగ్గరలో ఉన్న ఫ్రేగ్రెన్స్ మనం ఆల్రెడీ లాంచ్ చేశాం కదా మనీషా. దట్టు వేరే బ్రాండ్ రిలీజ్ చేసిన ఫ్లేవర్లో మనం కూడా రిలీజ్ చేస్తే ఏంటి స్పెషల్? మనం ఇంకేదన్నా స్పెషల్ ఫ్లేవర్లో రిలీజ్ చేయాలి. అప్పుడే మన బ్రాండ్కి ఒక ప్రత్యేకమైన పేరుంటుంది. అంతేనంటావా? ముమ్మాటికి అంతే. కొత్తదనం చూపిస్తేనే కస్టమర్లు కూడా ఆదరిస్తారు, లేదంటే కన్నెత్తి కూడా చూడరు. ఓకే దెన్. మనీషా, అయ్యో, వాట్ హ్యాపెండ్? ఏమైంది సడన్ గా? ఏం లేదు మిత్ర. మిత్ర దగ్గర దాస్తావేంటి మనీషా? నిజం చెప్పు, పర్వాలేదు. ఏం దాస్తుందా ఆంటీ? కర్వా చౌత్ పూజ కోసం కఠినంగా ఉపవాసం ఉంది మిత్ర. ఉదయం నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. అందుకే ఇలా కళ్ళు తిరిగి పడబోయింది. ఏంటి మనీషా ఇది? ఉపవాసాల పేరుతో ఉన్న ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు? నీకోసమే మిత్ర.
మనం అతి త్వరలోనే దగ్గరవ్వాలి. నీతో తాళి కట్టించుకోవాలి. మన మ్యారీడ్ లైఫ్ జర్నీ మొదలవ్వాలి. దానికోసం నన్నేం చేయమన్నా చేస్తాను. అదంతా మనసులో ఉండాలి మనిషా, ఇలాంటి పూజల్లోనూ ఉపవాసాల్లోనూ కాదు. లక్ష్మికి కూడా ఇవన్నీ వద్దనే చెప్పాను. ఇప్పుడు నువ్వు కూడా అదే చేస్తున్నావు. ఏమో మిత్ర, అవన్నీ నాకు తెలీదు. మనం కలిసి బ్రతకడం కోసం ఎంత కష్టమైన పని చేయడానికైనా నేను సిద్ధంగా ఉంటాను. ఈరోజు కూడా ఈ కర్వా చౌత్ సంపూర్ణంగా చేయాలని డిసైడ్ అయిపోయాను. అందుకే సాయంత్రం పూజ అయ్యాక నేనే ముందుగా నిన్ను చూడాలి. దొరికిపోయాను అనే ఫీలింగ్ లో అబద్ధం చెప్తుందేమో నానమ్మ. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం అంటే కొంచెం కష్టమే కదా మరి. అందుకే కాసింత అలా టచ్ చేసి ఉంటుంది. లక్ష్మి, నిజం చెప్పు, ఆకలికి తట్టుకోలేక తినేసావా? నన్ను అనుమానిస్తున్నారు అత్తయ్య గారు? పరిస్థితి అనుమానించే విధంగానే ఉంది. ఇది మిత్ర ఆయువు కోసం చేస్తున్న పూజ. ఈ పూజ నిష్ఠగా చెయ్యాలని, నియమానుసారం నడుచుకోవాలని నీకు పదే పదే చెప్తూనే ఉన్నాను. అయినా నువ్విలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. అందరి ముందు గొప్ప గొప్ప మాటలు చెప్పి నువ్వు చాటుగా చేసే పనులు ఇవేనా? మిత్రా విషయంలో నువ్వింత నిర్లక్ష్యంగా ఉంటావని నేను అస్సలు ఊహించలేదు లక్ష్మి. ఆ ప్లేట్తో నాకు సంబంధం లేదు అని నేను ఎలా చెప్తే మీరందరూ నమ్ముతారు? నీకు సంబంధం లేకపోతే మరి ఈ ప్లేట్ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? అది నాకు నిజంగా తెలియదు చిన్నత్తయ్య గారు. తెలీదు అని 10 సార్లంటే సరిపోదు లక్ష్మి. నీకు తెలియకుండా నీ రూంలోకి ఆ ప్లేట్ ఎలా వచ్చిందో నువ్వే చెప్పాలి. లేకపోతే మా అందరి కళ్ళు కప్పి నువ్వు ఉపవాసాన్ని విరమించావని మేమందరం అనుమానించాల్సి వస్తుంది. ఏంటి మో, లక్ష్మిని అనుమానిస్తున్నారా? ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం. లక్ష్మి ఎలాంటిదో ఎవరికి అర్థం కాలేదా? నీకు తెలీదు మిత్రా, ఒక్కోసారి మన సంకల్పం కన్నా మన బలహీనతే మనల్ని ఎక్కువ డామినేట్ చేస్తుంది. ఆ సమయంలో ఇచ్చిన మాట గురించి, చెయ్యాల్సిన పని గురించి మర్చిపోయి ఆ బలహీనతకి లొంగిపోతాం. లక్ష్మి ఆఖరికి తట్టుకోలేక తినేసిందేమోనని ఒక చిన్న అనుమానం. ఆ ప్లేటు ఇక్కడ కనపడేసరికి నిన్ను అనుమానించాల్సి వచ్చింది. పర్వాలేదు అత్తయ్య గారు, మీరు నాకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకుంటే చాలు. ఆ ప్లేట్ వదిన తీసుకురాకపోతే మరెవరో తెచ్చిపెట్టినట్టే కదా? అవును మో, ఈ రూమ్లోకి ఎవరో తీసుకొచ్చి ఆ ప్లేట్ ఇక్కడ పెట్టినట్టే కదా. కొంపతీసి ఇప్పుడు ఆ ప్లేట్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తారా ఏంటి? మమ్మీ, లక్ష్మి తినలేదని కన్ఫర్మ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ ప్లేట్ గురించి ఎందుకు పట్టించుకుంటారు? లేదు హన్సిక, ఆ ప్లేట్ మూలంగానే అందరం లక్ష్మిని అనుమానించాల్సి వచ్చింది.
ఒకసారి జ్యోతిని పిలవండి. ఎవరెవరు కిచెన్లోకొచ్చి ఫుడ్ తీసుకువెళ్లారో చెప్తుంది. నీకు దొరికిపోవడం ఖాయం. నిజం తెలిస్తే మామ్ నన్ను చంపేస్తుంది. ఎవరైనా జ్యోతిని పిలవండి. అవసరం లేదు. ఆ ప్లేట్ అక్కడ నేనే పెట్టాను. మీరా? అవును. ఇందాక లక్ష్మి కళ్ళు తిరిగి పడిందని తెలిసింది. తింటూ వచ్చి లక్ష్మిని ఒకసారి చూసిపోదామని వచ్చాను. లక్ష్మి ఏమో నిద్రపోతోంది. లేస్తే మాట్లాడదామని ఇక్కడే కూర్చొని తింటూ ఉన్నాను. తను ఎంతకీ లేవకపోయేసరికి వెళ్ళేటప్పుడు ప్లేట్ మర్చిపోయి వెళ్ళిపోయాను. అదే జరిగింది. చూసారా, అనవసరంగా లక్ష్మిని అనుమానించారు. సరేలే, విషయం ఏంటో అందరికీ తెలిసింది కదా. ఇక ఇది ఇక్కడితో వదిలేయండి. అందరూ పదండి. నేను పంపబోయే మూలిక గాని లక్ష్మిని గాని ప్రమాద తీవ్రతని తగ్గిస్తాయి. ప్రమాదాన్ని పూర్తిగా నివారించలేదు. అక్కడ ఏ పాము లేదే. నువ్వు నిజంగానే పాముని చూసావా? నేను నిజంగానే చూశాను బావగారు. నాని, నీకు నిజంగానే పాము కనిపించిందా? నేను నిజమే చెప్తున్నాను అత్తయ్య గారు. ఆ పాము ఇంట్లోకి వచ్చింది. ఈ నేళ్లలో నేనెప్పుడూ చూడలేదు ఈ ఇంట్లోకి పాములు రావడం. నాని, నువ్వు మళ్ళీ ఫోన్లో ఆ పాము గేమ్ ఆడావా? అవునక్క, ఆడాను. నీకెలా తెలుసు? ఆ పాముల గేమ్లు దయ్యాల ఆటలు ఆడొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? అవి ఆడి ఆడి వాటిని బయట నువ్వు ఊహించుకుంటున్నావు, భ్రమలో పడుతున్నావు, అందర్నీ ఇలా కంగారు పెడుతున్నావు. ముందు అది ఆడడం మాని. నాని పాముని చూశాడా? ఒకవేళ చూసుంటే దీక్షితులు గారు చెప్పినట్టు సర్పగండం మిత్రని వెంటాడుతున్నట్టే. మిత్రని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మామ్, మామ్, ఎందుకలా డల్గా ఉన్నావు? ఏదో జరగరాంది జరిగినట్టు ఆలోచిస్తున్నావు. అదేం లేదు మిత్ర. సాయంత్రం పూజుంది కదా, ఎలాంటి ఆటంకం లేకుండా ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. లక్ష్మి, అత్తయ్య గారు, పూజకన్నీ ఇప్పటి నుంచే సిద్ధం చెయ్యి. సరే అత్తయ్య గారు. చూడొద్దునమ్మా, చందమామ లాంటి నన్ను ఎవరు గుర్తించడం లేదు.
కనీసం నువ్వైనా చెప్పు, ఆ చందమామ కూడా నా ముందు వెలవెలబోతాడని. ఏదో రోజు వాళ్ళే తెలుసుకుంటారులే. అంతేలే, పక్కనున్న వజ్రాన్ని ఎప్పుడు ఎవరూ గుర్తించరు. దూరంగా ఉన్న మట్టిగడ్డని మాత్రం మెరిసిపోతుందని మురిసిపోతూ ఉంటారు. ఏదో ఒక రోజు నా విలువ కూడా తెలుసుకుంటారులే. హలో మిత్ర, వేర్ ఆర్ యూ? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. వెయిట్ వస్తున్నా. మిత్ర, మిత్రా, ఎక్కడికి? ఎక్కడికి లేదు మా. మనీషా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళడం ఎలా? అక్కని ఏదో విధంగా మాటల్లో పెడితే మిత్ర మనీషా దగ్గరికి వెళ్ళగలుగుతాడు. అక్క, నువ్వు చాలా గ్రేట్ అక్క. ఎందుకు దేవయాని? ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ పండుగ చేస్తూ ఉంటావు. ఎప్పుడు మిస్ అవ్వడమే చూడలేదక్క. మనీషా, మిత్ర, వచ్చేసావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీ చేతుల మీదుగా మొదట నేనే ఉపవాసం విరమించాలి. లక్ష్మి కన్నా ముందు నేనే చంద్రుణ్ణి చూసి నిన్ను చూడాలి. సరే నేను వచ్చేసాను కదా, ఇంకా పని చూద్దాం. అవతల అమ్మ వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాట్ ఇస్ దిస్ మిత్ర? ఈ పూజ నీతో పాటు కాస్త ప్రశాంతంగా చేసుకునే అవకాశం కూడా నాకు లేదా? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ మనీషా. నేను ఇక్కడ అక్కడ మేనేజ్ చేయాలి. ఈ కార్యక్రమం అయ్యే వరకు అక్కడి నుంచి అస్సలు కదలొద్దంది మామ్. కానీ ఏదో విధంగా తప్పించుకొని ఇక్కడికి వచ్చాను. అది కూడా నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలాగా? మనీషా, ఏంటంటే తిరగడానికి తిరగగలగంత జాగా ఇస్తే తిమ్మాపురం మొత్తం తిరిగొచ్చింది అన్నట్టు ఏంటి ఇల్లంతా తెగ చక్క పెట్టేస్తున్నావు? మీరేం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్తే నాకు స్పష్టంగా అర్థం అవుతుంది. చెప్పేది అర్థం చేసుకోలేనంత అమాయకురాలువని నేననుకోవడం లేదు. అందరినీ మాటలతో మాయ చేయడం, వాటంగా వెంట తిప్పుకోవడం మీకు అలవాటే అనుకుంటా కదా. మీరు డొంక తిరుగుడుగా చెప్పే మాటలకి, ద్వంద్వార్థాలతో మాట్లాడే మాటలకి అర్థాలు తెలుసుకునేంత గొప్పదాన్ని కాదు. దయచేసి చెప్పాలనుకున్నది సూటిగా చెప్పండి. మీ అక్క ఈ ఇంటి కోడలు కాబట్టి నీకు ఈ ఇంటికొచ్చే అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉంటే మంచిదే. నీ స్థాయి ఏంటో, నీ స్థానం ఎక్కడో తెలుసుకొని మొసలుకుంటే ఇంకా మంచిది. గొప్పింటి కుర్రాళ్లతో స్నేహం చేయాలని ఆశ, ఆతృత నీకుండొచ్చు. కాని ఆ ఆతృతని అదుపులో పెట్టుకో. వివేక్కి వీలైనంత దూరంగా ఉండడం అలవాటు చేసుకో. నా హద్దులేంటో అవధులేంటో మీరు కొత్తగా నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఆంటీ గారు. ఎవరికి ఎంత దూరం ఉండాలో, ఎవరిని ఎంత దూరం పెట్టాలో నాకు బాగా తెలుసు. వేరే వాళ్ళకి సలహాలు ఇచ్చే ముందు మీ సొంత బంగారం అంటే మీ అబ్బాయి ఎంత హద్దుల్లో ఉన్నాడో మీరు కూడా చూసుకోండి. చేతనైతే ముందు మీ అబ్బాయిని కంట్రోల్లో పెట్టుకోండి. అంటే నా కొడుకు నీ వెంట తిరుగుతున్నాడంటున్నావా? మీ కొడుకు వెంట తిరిగే అవసరం నాకు లేదు అని అంటున్నాను. మీ అబ్బాయి వెంట అందరూ పడుతున్నారు అనే అపోహలో నుంచి మిమ్మల్ని బయటికి రమ్మంటున్నాను.
మీరిప్పటి వరకు ఎలాంటి అమ్మాయిల్ని చూశారో నాకు తెలీదు, కానీ నాలాంటి అమ్మాయిని మాత్రం చూసుండరు. స్థాయిని స్థానాన్ని చూసి వెంటపడ్డం, వెంట తిప్పించుకోవాలి అనుకోవడం, ఇలాంటి అలవాట్లు నాకు లేవు. అయినా ఇన్ని మాటలెందుకు? మీ అబ్బాయిని మీ చెప్పు చేతల్లో పెట్టుకోండి చాలు. నేనింకేమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మాయికి పొగరు పల్లేరుకాయ ఎంత ఉంది అనుకున్నాను పిన్ని. కాదు, పనసకాయ ఎంత ఉంది. పెద్దదానిమని కూడా చూడకుండా మాటకి మాట సమాధానం చెప్ప వెళ్తుంది. చూస్తున్నాను హన్సిక, అన్నీ చూస్తున్నా. దాని పొగరు దాని వగరు ఎలా దించాలో నాకు బాగా తెలుసు.